ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తుబాలు, మోషేకు, తిరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రిఫాతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీర నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రయమ, సబ్దక అనువారు. రయమ కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశములోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకి బయలుదేరి వెళ్ళి నినేవును, రహోబు, తీరును, కాలాహును, నినేవుకును కాలాహుకును మధ్యనున్న రెసానును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తుహీయులను, పత్రుసీయులను, కస్లు హీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లు హీయులలో నుండి వచ్చిన వారు. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యోబుసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హవ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును. పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఉజుహులు, గెతెరు, మాషను వారు. అర్పక్షదు షెలాహును కనెను. షెలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరిని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, అసర్మావేతును, యోరాహును, హదోరమును, ఉజాలును, దిక్లాను, ఓబాలును, అబిమాయేలును, షేబాను, ఒఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలవ ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.